అందరికీ నమస్కారం. ఆంధ్ర ప్యారిస్ రుచులకి స్వాగతం. సో ఇవాల్టి మన వీడియోలో దోసకాయలతో ముక్కల పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. చాలా సింపుల్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో మరి వీడియో చూసేయండి. పొయ్యి వెలిగించేసుకొని దాని మీద ఒక బాండి పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ నూనెను యాడ్ చేసుకోవాలి. చిలుకలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి మీరు కారానికి తగ్గట్టు చూసి వేసుకోండి. టమాటా ముక్కలు, ఇక్కడ నేను 1 టమాటా తీసుకున్నాను. అలాగే 4 వంకాయలు ఇలా కట్ చేసుకొని వేసుకోండి. 1 దోసకాయకి 4 వంకాయలు సరిపోతాయండి. ఇందులోనే ఉప్పు కూడా వేసుకొని కలుపుకోండి. నేను ఇక్కడ మిస్ అయిపోయింది ఉప్పు వేసింది. అలాగే కొంచెం వేరుశనగపప్పులు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ వేరుశనగపప్పులు, 1 స్పూన్ ధనియాలు సరిపోతాయండి. బాగా కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టేసుకోండి. ఇవి దోసకాయ ముక్కలండి. చూడండి, ఇట్లా చిన్న చిన్నవిగా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోండి. మన ఈ ముక్కల్ని మధ్య మధ్యలో మూత తీసుకొని కలుపుకుంటూ ఉండండి, లేదంటే అడుగంటుతాయి. ముక్కలు అనేది పూర్తిగా వేగిపోయిన తర్వాత 5 లేదా 6 చిన్నులపాయ గబ్బాలు వేసుకోవాలి. 1 నిమిషం ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఇందులో కొంచెం చింతపండు పెట్టుకుంటే ఈ వేడికి మన చింతపండు అనేది మెత్తపడుతుంది. ఇదంతా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం వేయించి పెట్టుకున్న ముక్కలు వేసుకొని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. అలాగే కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు సగం వేసుకోండి. ఇప్పుడు వీటిని కూడా 1-2 సార్లు జస్ట్ అలా తిప్పి తీసేసుకోండి, సరిపోతాయి. ఇప్పుడు మనం వీటికి తిరగమాత అనేది వేసుకుందాము. స్టవ్ వెలిగించేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో నేను ఇందాక ఏ బాండీలో అయితే వేయించుకున్నానో అదే బాండీ పెట్టుకున్నానండి. అందులో 2 టేబుల్ స్పూన్ల నూనె యాడ్ చేసుకొని నూనె వేడైన తర్వాత మన తిరగమాత దినుసులు వేసుకోవాలి. పచ్చెనపప్పు, ఆవాలు, జీలకర్ర. ఇవి వేగిన తర్వాత ఇందులో 1 ఎండుమిర్చిని గిల్లి వేసుకోండి. తర్వాత కొన్ని కరివేపాకు రెబ్బలు, కొంచెం చిటికెడు పసుపు వేసుకొని 1/2 నిమిషం వరకు ఉంచుకున్న తర్వాత మిగిలిన సగం ముక్కలు ఉన్నాయి కదండి, అవి కూడా వేసుకొని ఒక 1/2 నిమిషం వేయించుకున్న తర్వాత ఇందులో మనం పేస్ట్ చేసి పెట్టుకున్న పచ్చిని కూడా వేసేసుకుందాము. బాగా కలుపుకొని ఇందులో ఒకసారి ఉప్పు సరి చూసుకొని చాలకపోతే మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. మరొక 2 నిమిషాలు ఉంచుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా మన దోసకాయ పచ్చడి అనేది రెడీ అయిపోయింది. ఇది వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తీసుకుంటే చాలా సూపర్, చాలా టేస్టీగా ఉంటుందండి. సో తప్పకుండా మీరు ట్రై చేయండి. మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి, ఓకేనా? మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ ఆంధ్ర ప్యారిస్ రుచుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరి ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్ బాయ్, కీప్ స్మైలింగ్.